మెయింటెనెన్స్ పెట్టుకుంటే నికరంగా ఇది ఎంత అయితే రావస్తుంది నెల నెల? ఫస్ట్ 5 ఆవులు తెచ్చుకోవాలా. 5 ఆవులు తెచ్చుకోవాలా. ఒక 2 ఎకరాలు ఎన్ని ఎకరాలు గడ్డి బాగా ఫస్ట్ నేను అనుభవించినాను కాబట్టి ఒకసారి పని చెప్తాను. 2 ఎకరాలు గడ్డి పెట్టుకుని 5 ఆవులు మాత్రం తెచ్చుకోవాలా. 5 ఆవులు పాల ఆవులు ఉండాలా, పిండి ఆవులు ఉండాలా, 5 ఆవులు నింపులు ఉండాలా. స్టెప్ బై స్టెప్. ఎప్పుడు పాలు లేకుండా, ఇప్పుడు నేను దెబ్బతిన్నా కాబట్టి చెప్తాండా, ఎప్పుడు పాలు లేకుండా ఇప్పుడు పాలు పిండేట్టుగా ఇవి వడ్డిపోతానే అవి వినాల. అలాగా చేసుకుంటే సక్సెస్ అవుతుంది. లోన్ తీసుకున్నా కూడా కంటిన్యూ కట్టచ్చు. మేమంటే మాకు ఏరియా పింఛనీలు అవి వస్తున్నాయి కాబట్టి మేము మా జీవనాధారం అది వస్తుంది. దాని మీదే ఆధారపడే వాళ్ళు ఉంటే ఎప్పుడు కంటిన్యూ పాలు వచ్చేట్టుగా చూసుకోవాలి. కంటిన్యూగా పాలు వచ్చేట్టుగా మనము బ్యాలెన్స్ గా ఆవులను అయితే ఎలక్షన్ చేసుకోవాలి. పాలు పిండేటివి 5 ఆవులు నింపులు, ఇవి పాలు ఎండిపోతానే అవి ఆల్రెడీ వినాల. అలాగా తెచ్చుకోవాలి. అట్లా తెచ్చుకుంటే నెలకు ఎంత అయితే మనకు రావచ్చు? నెలకు మినిమం ఒక్కొక్క ఆవు 10 లీటర్లు ఇచ్చినా కూడా 50 లీటర్లు, పొద్దున్న 50, సాయంత్రం 50, 100 లీటర్లు. 100 లీటర్లు వేస్తే అర్థం 50,000 ఫీడు మన వాళ్ళ ఖర్చులు అవన్నీ పోనీలే. అర్థం లెక్క 50,000 మిగులుతుంది నెలకు. 50,000, ₹1,00,000 ఒకవేళ సపోజ్ ₹1,00,000 రాని, ₹1,00,000 50,000 ఖర్చు, ఫీడ్ ఖర్చు, 80 ఆవుల ఖర్చు ఎంత పోనీలే, 50,000 అరంగా మిగులుతుంది. అట్లయితే ఇప్పుడు మీరు ఎవరన్నా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే సొంతంగా మనకు కష్టం విలువ తెలిసి సొంతంగా కష్టపడితే ఎక్కువ షెడ్ వేసేదానికి ఎక్కువ షెడ్ ఖర్చు చేయకుండా ఇప్పుడు మనకు లిమిటెడ్ గా 3.5 లక్షలు షెడ్ అనేది కట్టేసినారు. మళ్ళీ మిగిలిండేది ఆవుల మీద పెట్టుబడి పెట్టినారు. మీకు మొత్తం మీద స్టార్టింగ్ లో 12 ఆవులు అన్నారు కదా, మొత్తం ఎంత ఖర్చు వచ్చింది? అది మొత్తం 12 లక్షలు ఆవులు ఖర్చు వచ్చింది. 12 లక్షలు ఆవులకే ఖర్చు. 12 లక్షలు ఆవులు ఖర్చు వచ్చింది. 3.5 లక్షలు షెడ్కి పెట్టినాం. 15 లక్షలు అయితే మీరు లోన్ తీసుకొని వచ్చి చేసినారు. 15 లక్షలు అయితే సంవత్సరం లోపల అనేది తీర్పేసినారు. అంటే ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఎవరన్నా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే ఓపికతో ఉండి ఎక్కువ షెడ్ల మీద ఖర్చు చేయకుండా ఫస్ట్ పాలు వచ్చే ఆవుల్ని తీసుకొని మంచి సెలెక్షన్ చేసుకొని ఎవరన్నా తెలిసిన వాళ్ళ దగ్గర సెలెక్షన్ చేసుకొని మనకైతే తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అనేది అయితే మనకి ఇదవుతుంది. 5 ఎకరాల భూమిలోనే 12 ఆవుల్ని మెయింటైన్ చేస్తున్నారు. ఏ ఆవుని అయితే అమ్మలేదు ప్లస్ కొనలేదు. ఈ విధంగా జరిగింది. ఇంకా కొత్తగా ఎవరన్నా పెట్టాలనుకుంటే వాళ్ళకి ఏం చెప్తారో? అదే 5 ఆవులు తీసుకుంటే 5 ఆవులు తీసుకోవాలా, పాలు పిండాలా, 5 ఆవులు నింపు ఉండాలా. అట్లయితే సక్సెస్ అవుతారు. అన్ని ఒకే పారి 10 ఆవులు ఒకే పారి తెచ్చుకొని 10 ఆవులు పాలు పిండేసి అప్పుడేమో ఎంజాయ్గా ఉంటుంది. మళ్ళీ అవి ఒట్టిపోయి పాలు ఒట్టిపోతే మళ్ళా డూలు కట్టలేరు, బ్యాంకు డూలు కట్టలేరు, ఇలా సంసారము జరగదు. అలా చాలా ఇబ్బంది పడతారు. గడ్డి కొనకచ్చుకునే టైం వస్తే గడ్డి కూడా ఉండదు. అట్లా లేకుండా 5 ఆవులు నింపులు, 5 ఆవులు పాలు పిండేట్టు ఉంటే నార్మల్గా కట్టుకుండొచ్చు. ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. నా మొదటి స్నో బయటికి రా. ఎలా 10 సార్లు లోషన్ రాసుకున్నాను, ఇంకా అలాగే డ్రై. స్కిన్ కి ప్రో సెరమైడ్స్ కావాలి, ఇక నువ్వేమో పైన లోషన్ రాసుకుంటున్నావు. ప్రో అంటే ప్రో సెరమైడ్స్ గల వాస్లిన్ డీప్ మాయిశ్చర్. ఇది పైన కాదు, 10 లేయర్ల లోపలికి వెళ్లి మాయిశ్చర్ చేస్తుంది. 48 గంటల వరకు వాస్లిన్ తో దొరుకుతుంది మాయిశ్చర్ గల గ్లో. పెళ్లి మరపురాని క్షణాలతో నిండిన ఒక